నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీరు ఆల్రెడీ నేను పెట్టిన షార్ట్స్ అంటే 2 షార్ట్స్ నేను పెట్టాను. అది మీరు చూసుంటారు. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్న లాంగ్ వీడియో అనమాట నా యూట్యూబ్ ఛానల్లో. మీరు నిన్న ఆల్రెడీ ఒక షార్ట్లో చూసుంటారు, ఎల్లో కలర్ మెట్రో లైన్ అని నిన్న మోడీ గారు ఇనాగ్రేట్ చేశారని చెప్పి. అసలు బెంగళూరులో ఈ ఎల్లో లైన్ ఈ మెట్రో అనేది ఎందుకు ఇనాగ్రేట్ చేశారు, అసలు ఎల్లో మెట్రో లైన్ అంటే ఏంటి, ప్లస్ ఇదే ఏరియాలో అది ఎందుకు ఇనాగ్రేట్ చేశారు అండ్ మీకు కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. Okay, let's go. వైట్గా చూస్తే మన కర్ణాటకలో ఉన్న బెంగళూరు అనేది చాలా మోస్ట్ కంజెస్టెడ్ ట్రాఫిక్ ఉన్న సిటీ అనమాట. అంటే మిగతా మెట్రోపాలిటన్ సిటీస్తో పోలిస్తే బెంగళూరు ప్లస్ కోల్కతా అనేది రీసెంట్గా ఆడింది. అంటే ఇంతకు ముందు నుంచి కూడా ట్రాఫిక్ ఉంది, కాకపోతే రీసెంట్గా అది బెంగళూరుని సర్పాస్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనమాట. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో మన బెంగళూరు ఉంది. అయినా కానీ బెంగళూరులో తక్కువ ట్రాఫిక్ ఉండడం, ఇందులో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అంటే మీరు అసలు ఊహించలేరు. మీరు కనుక నార్మల్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న చిన్న సిటీస్ నుంచి లేదా అక్కడ విలేజెస్ నుంచి కనుక వచ్చి ఉంటే ఫస్ట్ టైం కనుక వచ్చి చూస్తే ఈ ట్రాఫిక్ని చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారనమాట. అంత ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో. ఈ ఎల్లో లైన్ మెట్రో గురించి తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మీరు ఇంకోటి గురించి తెలుసుకోవాలి. అదేంటంటే ఏరియా. బెంగళూరులో ఉన్న సిల్క్ బోర్డ్ అనే ఏరియాలో చాలా కంజెస్టెడ్ అనమాట. సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ దాకా మీ ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్ థియేటర్స్, షాపింగ్ మాల్స్ ఇట్లా చాలా ఉన్నాయి ఇటు సైడ్. కాబట్టి ఇటు సైడ్ నుంచి ట్రావెల్ చేయాలంటే కనీసం మీకు ఒక 10 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేయాలంటే 40 to 45 మినిట్స్ మీకు ఈజీగా పడుతుంది అనమాట. మీరు ట్రాఫిక్ టైమ్స్లో వెళ్తే ఇంకా ఎక్కువ పడుతుంది. మీరు నార్మల్ ట్రాఫిక్ లేని టైమ్స్లో అంటే ఆఫ్టర్నూన్ పూట లేకుంటే మిడ్ నైట్ అట్లా ట్రావెల్ చేస్తే కొద్దిగా ఈజీగా వెళ్ళచ్చు అనమాట. సిల్క్ బోర్డ్ సైడ్ నుంచి మీరు ఎప్పుడు వెళ్ళినా సేమ్ లాగే ఉంటుంది ట్రాఫిక్. అంత కంజెస్టెడ్గా ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడ సిల్క్ బోర్డ్లో. అయినా కూడా బెంగళూరులో ట్రాఫిక్ అంత ఈజీగా ఉండదు. మీరు ఒకసారి సిల్క్ బోర్డ్ దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది. పదండి మీకు చూపిస్తాను సిల్క్ బోర్డ్ ఎలా ఉంటుందో ట్రాఫిక్. ఆ పైన 200 మీటర్స్ దాకా వెళ్తే మీకు సిల్క్ బోర్డ్ ఏరియా అనేది కనిపిస్తుంది. అక్కడ కనుక ట్రాఫిక్ లో ఎదుర్కొంటే మీకు మీ సావు కూడా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మీరు డే టైంలో వస్తేనే కాదు, మీరు ఏ టైంలో వచ్చినా మీకు అంతే అనమాట. మెయిన్లీ 9 to 11 లోపు పీక్ అవర్స్. ఆ టైంలో కనుక మీరు వస్తే మీకు ఇంకా సావే. మీరు ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే మీకు కరెక్ట్ గా లాగౌట్ టైంకి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. మొత్తానికి ఇక్కడ ట్రాఫిక్ లో ఎటు నుంచి ఎవడొస్తాడో వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకోటి, ఇక్కడ ట్రాఫిక్ లో వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ క్రియేచర్స్ కొన్ని తిరుగుతూ ఉంటాయి. వాటినే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ పాపాకి పరీస్ అంటారు. అవేంటంటే లెఫ్ట్ సైడ్ లో సిగ్నల్ ఇచ్చి రైట్ సైడ్కి పోతూ ఉంటాయి. ఇంకోటి, బ్రేక్స్ అన్ని బండ్లు తీసుకొచ్చి కాళ్ళతో ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ప్లస్ ఆగున్న బండ్లు ఉంటాయి కదా, వాటి నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తాయి అనమాట. అవి చాలా డేంజరస్. ఇక్కడ ట్రాఫిక్ లో ఇక్కడ కుప్పలుగా తిరుగుతూ ఉంటాయి. వాటితో జాగ్రత్తగా ఉండాలి మెయిన్ ట్రాఫిక్ లో. ఇక్కడ ఇప్పుడు దాకా అవుట్ సైడ్ వీడియోస్ చూసారు కదా, కొద్దిగా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకంటే నేను బిగినర్ని కాబట్టి ఇంకా నా దగ్గర కెమెరా లేదు. నేను జస్ట్ నా మొబైల్తోనే షూట్ చేసి మీకు వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చేసిన నా మెట్రో లైన్ మొత్తం నేను కవర్ చేశాను. అది కూడా నేను మీకు చూపిస్తాను. అది కూడా చూడండి ఒకసారి. మెట్రో లైన్ మెట్రో గురించి వస్తే ఇది రగిగూడ అని ఒక ఏరియా ఉంది. ఇక్కడ నుంచి బొమ్మసంద్ర దాకా 19.6 కిలోమీటర్స్ దాకా కవర్ అయింది. ఇది ఎంత కాస్ట్లీ ప్రాజెక్ట్ అంటే నేను చూసి షాక్ అయ్యాను అనమాట. 5160 crores పైన అయింది ఈ 19.6 కిలోమీటర్స్ వేయడానికి. అంత కాస్ట్ అయింది అనమాట. ఇది ఆల్మోస్ట్ 7 years నుంచి వేస్తున్నాను అనమాట. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఆగిపోయింది.
మళ్ళీ నేను రీసెంట్గా ఒక పోస్ట్లో చూశాను, 2026లో ఒక పింక్ లైన్ మెట్రో కూడా స్టార్ట్ అవుతుంది. 2026 మార్చ్ మేలో స్టార్ట్ అవబోతుంది. మీకు బేసిక్గా ఎల్లో లైన్ ఏంటంటే మోస్ట్ ట్రాఫిక్ కంజెస్టెడ్ ఉన్న ఏరియాస్లో ఎల్లో లైన్ అనేది వేస్తారనమాట. అందుకని ఇక్కడ సిల్క్ బోర్డ్ నుంచి బొమ్మసంద్ర దాకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎల్లో లైన్ అనేది ఇటు సైడ్ ఇనాగ్రేట్ చేశారు అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 11th నుంచి ఆల్రెడీ రన్ అవుతా ఉంది. మేము ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చూపించాను. ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా దాంట్లో ఆ లైటింగ్స్ అవన్నీ వేయలేదు, ఇవన్నీ ఇంకా బిగినర్స్ మిస్టేక్స్ అనమాట. నిన్న స్టార్ట్ అయింది కదా దానికని చెప్పి. సో ఇలా అయితే ఉంది ఎంట్రన్స్. ఇది నేను బొమ్మనల్లి మెట్రో స్టేషన్కి వచ్చాను. ఎంట్రన్స్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఫైనల్లీ మేము పైన మెట్రో స్టేషన్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే మెట్రో స్టేషన్. పర్లేదు, నేను రిమైనింగ్ సిటీస్ పోలీసు కొద్దిగా క్లీన్ గానే ఉంది, అంటే కొత్తది కదా అలాగే ఉంటుంది. చెప్పాలంటే నేను 0 సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేశాను. చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్, అంటే నా బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ స్టోరీస్లో పెట్టి చాలా హెల్ప్ చేశారనమాట. ఇప్పుడు ఒక 40 to 45 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. ప్లస్ నేను పెట్టిన రీసెంట్గా 2 షార్ట్స్ కూడా కొద్దిగా 500 పైన వ్యూసే వచ్చాయి. పర్లేదు, ఫస్ట్ షార్ట్స్ అయినా కానీ కొద్దిగా యావరేజ్గానే వచ్చిందనమాట. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు మంచిగానే పెడతాను. ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో నేను డైలీ వేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నీకు నా నుంచి మూవీ రివ్యూస్ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు 14th వార్ ఉంది, ప్లస్ కూలీ మూవీ కూడా ఉంది. వాటిలో రివ్యూస్ ప్లస్ ఆ థియేటర్ యొక్క అవుట్లుక్ ఎలా ఉంటుంది, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మిగిలిన వాళ్ళు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.